పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియను కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేయనున్నట్లుగా ప్రకటించింది. తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం వివిధ నేతల పేర్లను పరిగణలోకి తీసుకోగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉండడంతో టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏఐసీసీకి కత్తి మీద సవాల్గా మారింది. కాగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తుది చర్యలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యి స్టేట్ చీఫ్ ఎన్నికపై చర్చించారు. ఈ భేటీలోనూ పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికను ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ అంశంపై వారం 10 రోజుల్లో మరోసారి చర్చించాలంటూ ఏఐసీసీ డిసైడ్ అయింది. కాంగ్రెస్ అగ్రనేతలు మరోసారి చర్చించాకే పీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో చర్చించకుండా తొందరపడి పేరు ప్రకటిస్తే అసంతృప్తి రాజుకునే అవకాశం ఉందంటూ గ్రహించిన ఏఐసీసీ వారం రోజుల గ్యాప్ తర్వాత పీసీసీ ఎంపికపై మరోసారి దీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ పదవి రేసులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేష్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లున్నాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా టీపీసీసీ చీఫ్ పదవిని కోరుతున్నట్లు సమాచారం.